గుడిలో తీర్థం ఎందుకు ఇస్తారో మీకు తెలుసా? ఆలయానికి వెళ్ళినప్పుడు దైవ దర్శనం అనంతరం పురోహితులు అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం, పాదోదకం పావనం శుభం అనే మంత్రాన్ని చెబుతూ తీర్థాన్ని 3 సార్లు చేతిలో వేస్తారు. అమృత సమానంగా భావించే తీర్థంలో పంచామృతాలు, తులసీ దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తులు ఉంటాయి. వీటి వల్ల ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుందని పురోహితులు చెబుతూ ఉంటారు. అకాల మరణాన్ని తప్పించే శక్తి, రోగ నివారణకు ఎంతగానో ఉపయోగపడే ఈ తీర్థాన్ని స్వీకరించి భక్తుడు స్వచ్ఛమైన మనస్సుతో దేవుడిపై దృష్టి ఉంచాలని పండితులు చెబుతూ ఉంటారు. 3 సార్లు ఇచ్చే తీర్థంలో మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక మానసిక శుద్ధి జరుగుతుంది. రెండోసారి తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. ఇక మూడోసారి తీసుకునేటప్పుడు పరమేశ్వరుడికి పరమపదం అనుకొని తీసుకోవాలి. ఈ తీర్థాన్ని సేవించడం ద్వారా కనిపించని రోగాలు కూడా త్వరలో నయమైపోతాయని పురాణాలు చెబుతున్నాయి. తీర్థం 3 సార్లు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కుడి చేతి కింద ఎడమ చేతిని ఉంచి తీసుకోవాలి. కుడి చేయి చూపుడు వేలు బొటన వేలు మడిస్తే ముద్ర వస్తుంది. ఈ ముద్రలోనే తీర్థాన్ని తీసుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు.